అపోలో క్యాన్సర్ సెంటర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ముందుగా గుర్తించడం కోసం మొట్టమొదటి లంగ్ ఎఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ మేరకు విశాఖలో ఆరిలోవ అపోలోలోని గురువారం వైద్య బృందం స్క్రీనింగ్ వల్ల ప్రయోజనాలను వివరించారు. ఆరిలోవ అపోలో క్యాన్సర్ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజీ డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ఆధునిక స్క్రీనింగ్ ప్రోగ్రాం ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తక్కువ డోస్ కంప్యూటర్స్ టోమోగ్రఫీ ద్వారా మొదటి విడత స్క్రీనింగ్ చేసి లంగ్ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించవచ్చని అన్నారు. నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా. నేను సీనియర్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ ఆంకాలజీ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం. ఈ లో డోస్ సిటీ స్కాన్ స్క్రీనింగ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్, లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఒక దేశవ్యాప్తమైన ఇనిషియేటివ్ కింద ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి చాలా వరకు జనాల్లో అవగాహన ఉంది, స్క్రీనింగ్ వల్ల ఎర్లీగా క్యాన్సర్ని గుర్తిస్తే ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి, క్యూర్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి అని చాలామందికి తెలిసిందే. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కి, సెర్వికల్ క్యాన్సర్కి, ఆడవాళ్ళలో వచ్చే రెండు ముఖ్యమైన క్యాన్సర్లకి ఇండియాలో వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. నేషనల్ గైడ్లైన్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో ఇది జరుగుతుంది. బట్ లంగ్ క్యాన్సర్కి ఏ విధమైన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇలా లేదు. ఇప్పుడు మీరు డాక్టర్ గారు చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ ఈజ్ ద థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ అని. వరల్డ్ వైడ్ అయితే నెంబర్ 1, ఇండియాలో థర్డ్ మోస్ట్ కామన్ అన్నారు. సో చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కేసెస్ని మేము చూస్తూ ఉంటున్నాం. వాళ్ళని ఏమైనా ఎర్లీగా గుర్తిస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎందుకు ఎర్లీగా గుర్తించాలి? స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్, స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ప్రెజెంటేషన్ బట్టి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ చాలా మారిపోతాయి. ఒకటో స్టేజ్లో అంటే స్టేజ్ 1లో గుర్తించిన క్యాన్సర్కి ఆల్మోస్ట్ 90% క్యూర్ ఛాన్స్ ఉంటే, స్టేజ్ 3లో గుర్తించిన క్యాన్సర్కి అది 30% పడిపోతుంది. స్టేజ్ 4లో గుర్తించిన క్యాన్సర్కి less than 5% పడిపోతుంది. సో క్యూర్